సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. సో ముసాపేట్ నుంచి స్టార్ట్ అయినాం. మళ్ళీ ఆసివాన్ దగ్గర పోయి ఆసివాన్ పిక్ చేసుకొని అక్కడి నుంచి మనం ఏమంటారు నీలోఫర్ కేఫ్ దగ్గరికి అయితే పోతున్నాం. అయ్యో ఇది సూపర్ గల్లీ ఇది. యాక్చువల్లీ సిటీ యార్డ్ ఏమన్నాడు అంటే, సరే ఈరోజు సండే కదా ఏదైనా చిన్న ప్లేస్కి అయితే పోదాము, మనకి ఫుడ్ ఇట్లా లైట్గా తినేది స్నాక్స్ టైప్లో అండ్ చాయ్ తాగేది ఏదైనా మంచిది ఉంటే పోదాం అన్నాడు. ప్లస్ ఆడే చెప్పిండి ఇట్లా నీలోఫర్ కేఫ్కి అయితే పోదాము, చాయ్ మంచిగా ఉంటుంది, ప్లస్ బిస్కెట్లు కూడా మస్తు ఉంటాయి ఆడ. యాక్చువల్లీ మేము కూడా పోయినాం చాలాసార్లు, అంటే వ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు. సో సర్లే ఎట్లా మనం కూడా పొద్దున్నుంచి ఎటు పోలే, ప్లస్ వర్షం పడుతూనే ఉంది పొద్దున్నుంచి. అంటే గట్టిగా కాదు, పర్లేదు ఒక రేంజ్లో పడుతూనే ఉంది పొద్దున్నుంచి కంటిన్యూస్. మనం ఇప్పుడు వర్షంలో ఈ కేసింగ్ పెట్టుకొని అన్నీ తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి ఎక్కడికి పోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఎట్లా తగ్గింది వర్షం, అది నార్మల్ అయిపోయింది. అసలు వర్షం పడ్డట్టే లేదు పొద్దున్నుంచి, అట్లా అయిపోయింది. హైదరాబాద్లో క్లైమేట్ ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. సో ఇది సంగతి. నీలోఫర్ కేఫ్కి అయితే పోతున్నాము. అండ్ అక్కడ విజువల్స్ కూడా మస్తు ఉంటాయి, మనకి కేఫ్ కూడా మస్తు ఉంటుంది. క్వాలిటీ కానీ, చాయ్ కానీ, బిస్కెట్లు కానీ అన్నీ సూపర్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక అక్కడ చూపిస్తా, మీరు చూస్తారు కదా ఎట్లాగో అక్కడికి వెళ్ళాక. సో మనం ఫస్ట్ అయితే ఆసివాన్ దగ్గరకు పోతున్నాం ఇప్పుడు. జనాలు ఎక్కడో చూసుకుంటా బండి నడుపుతూ ఉంటారు. అండ్ ఎవరెవరు వస్తున్నారంటే మనతో తెలిసిందే స్కూల్ బ్యాచ్, శ్రీకాంత్ గాడు, ఆసివాడు, వీళ్ళిద్దరిని ఆల్రెడీ ముందు బ్లాగ్లో చూసుంటారు. ఇంకోటి కొత్తడు నాని ఆడు వస్తుండు, నాని అలియాస్ వంశీ. అక్కడ దిగినాక చూపిస్తా. యాక్చువల్ నా బండి పైన ఉన్నాడు వెనకాల. సో అక్కడికి వెళ్ళాక నాని అని చూపిస్తా. ఆడు మొత్తం ఫోన్లో బిజీ ఉన్నాడు. ముందు కనబడుతుంది కదా వివేకానంద, ఈ రైట్ సైడ్లోనే మా స్కూల్. ఆసివాడు మిట్టుగాడు కూడా ఉన్నాడు. మీరు రారు అంటే రారు కానీ. సో వీడు అశోక్ గాడు మాస్క్ పెట్టుకుంటే తెలుస్తుందా తెలియదా, వెనకాల రాజేందర్. చెప్పు. ఎటు అవుతారా? ఏడకి రెస్ట్ తీసుకుంటావు? సరే ఇక ఇప్పుడు వండుకొని ఏడలే వస్తావు, 4 అవుతుంది. సరే అయితే రైట్. సో రాజేందర్ గారు అశోక్ కాలేజ్ మేట్. అండ్ అశోక్ తెలిసిందే కదా, ఆడు పొద్దున్నుంచి బయట తిరుగుతుండంట ఏదో పని పైన. ఇప్పుడు రారా అంటే లేదురా అనుకుంటా అన్నాడు. నైట్ షిఫ్ట్ చేసిండంట. నైట్ చేసి పొద్దున్న వాడుకోకుండా రోడ్ల మీద వాడు తిరుగుతున్నాడు. సో ఆసివాడిని మనడు చిట్టియాడు ఎక్కించుకుందా ఆల్రెడీ. అన్న ఎటు పోతుండు? మన కెమెరా అయితే రికార్డ్ అవుతుంది. దీనికి అప్పుడప్పుడు ఇట్లా సర్క్యూట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఎట్లనో బయటకు పోవట్లేదు కదా అని చెప్పి బండి కడిగిన పొద్దున్నే. ఈ బండి కడిగినట్టు లేదు, 2-3 సంవత్సరాల నుంచి అసలు కడగని బండి లెక్క మళ్ళీ తయారైంది. 2 నిమిషాలు బయటకు తీసి మొత్తం మళ్ళీ పెంట అయింది. మొత్తం సీతాఫలాలు అన్నీ రెడీ అయిపోయినాయి. సీతాఫల సీజన్. ఈ సీజన్లోనే పోవాలి, పోతే న్యాచురల్స్ ఐస్ క్రీమ్కి పోవాలి ఒకసారి. మొత్తం సీతాఫల ఫ్లేవర్ ఉంటుంది. ఇట్లా తిన్నామంటే స్వర్గం, ఆ రేంజ్లో ఉంటుంది.
యాక్చువల్లీ ఒకప్పుడు ఇట్లా పోతే ఇట్లా హాఫ్ కేజీ డబ్బా 350 ml ఏమో ఉంటుంది అది. సో ఆ డబ్బా వేసుకొని ఇద్దరం కూర్చొని తింటుండే, నేను తేజ ఆడు, ఇట్లా భయం లేకుండా. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దామన్నా జర ఆలోచించాల్సి వస్తుంది. గట్టిగా ఐస్ క్రీమ్ తిన్నా జలుబు చేస్తే ఆఫీస్లోకి వెళ్ళి ఇలా కొడతారు, బాబు నువ్వు తగ్గుతున్నావు జలుబు వచ్చిందని. సో ఏం చేయాలన్నా భయంగానే ఉంది. అమ్మా ఏం పరిస్థితి ఏం లేదు, ఎప్పటికి సెట్ అవుతుందో. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ షురూ అయిపోయినాయి. మూవీ థియేటర్స్కి కూడా పర్మిషన్ వచ్చినట్టుంది. అండ్ బస్సెస్ కూడా చూస్తున్నారు కదా, ఆర్టీసీ బస్సులు కూడా షురూ అయిపోయినాయి. అంటే 50% బస్సెస్ అయితే రోడ్డు మీద నడుస్తున్నాయి, మొత్తం 100% కాదు. ప్లస్ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్నీ నార్మల్ అయిపోయినాయి. వ్యాక్సిన్ మాత్రం రాలేదు. చూడాలి మనకి ఇప్పుడు. అండ్ మనకి కరోనా గురించి మనకి న్యూస్లో కూడా అంత ఎక్కువ ఏం చూపించట్లే, బయట పరిస్థితి ఏంటి. ఎప్పుడో ఇట్లా ఇక న్యూస్ ఏం లేనప్పుడు ఏదో ఒక కాలంలో ఇస్తాడు, ఇన్ని కేసులు ఉన్నాయి ఇట్లా నడుస్తుందని. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. నెక్స్ట్ మనం ఎర్రగడ్డ వచ్చినాం. ఇక్కడి నుంచి మనకి చూపించాల్సింది కూడా అంత ఏం లేదు, రోడ్డే ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఎర్రగడ్డ మార్కెట్ అయితే షురూ కాలే. యాక్చువల్లీ సండే వస్తే ఇదంతా బ్లాక్ ఉంటుంది, ఇక్కడి నుంచి షురూ అవుతుంది మొత్తం మార్కెట్. ఈ గల్లీ మొత్తం దందా ఉంటుంది మొత్తం ఎర్రగడ్డ మార్కెట్. ఇట్లా A to Z దొరుకుతాయి దాంట్లో. సో ఇక ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల దానికి అంత పర్మిషన్ లేదు. యాక్చువల్లీ పర్మిషన్ లేదనుకుంటా, లేకపోతే వాళ్ళు కూడా పెడుతుండే. సో ఎర్రగడ్డ దాటినాం. నీలోఫర్ కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇది కేఫ్ అండ్ రెస్టారెంట్, ఓన్లీ కేఫ్ ఆడ ఫ్రంట్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ నీలోఫర్ కేఫ్ స్టార్టింగ్ ఇది అనుకుంటా. ఈ చిన్న దాంతో మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ పెద్దది ఉంటుంది మనకి. ఆ కేఫ్ మొత్తం మస్తు ఉంటుంది, పార్కింగ్ ఉండకపోవచ్చు. ఇదే నీలోఫర్ కేఫ్.